సో ఈ మార్జినల్ యూటిలిటీ ఏదైతే ఉందో రైట్, దీన్ని మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ కోసం యూజ్ చేస్తాం రైట్. సో చూద్దాం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఏంటో చూద్దాం. సో కన్జ్యూమర్ సర్ప్లస్, సో మనకి యూటిలిటీని రైట్, యూటిలిటీ బేస్డ్ గా కన్జ్యూమర్ బిహేవియర్ ని కార్డినల్ మెథడ్, ఆర్డినల్ మెథడ్, కార్డినల్ బేస్డ్ గా మార్షల్, దాని బేస్డ్ గా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ బేస్డ్ గా కన్జ్యూమర్ సర్ప్లస్. కన్జ్యూమర్ సర్ప్లస్ ఏంటో చూద్దాం. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ప్రకారం ఏంటి, మార్జినల్ యూటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎడిషనల్ యూనిట్ని కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మార్జినల్ యూటిలిటీని తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం యూటిలిటీని ఏమని చెప్పాం, మనం మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని చెప్పాం. యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ, వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకుంటాయి రైట్. సో ఫస్ట్ యూనిట్ ఆఫ్ గుడ్ ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు రైట్, వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒక 50 అనుకుందాం. సెకండ్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక 30 రూపీస్ అనుకుందాం. థర్డ్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక 18 రూపీస్ అనుకుందాం రైట్. సో ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్, మనం ఇప్పుడు ఏ కమోడిటీ గురించి అయితే చెప్పుకుంటున్నామో దాని మార్కెట్ ప్రైస్ అరౌండ్ 25 రూపీస్ నాన్న, 25 రూపీస్. సో ఇప్పుడు ఎన్ని యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకుంటాడో చెప్పండి. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎన్ని యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకుంటాడు? 2 units. ఎందువల్ల నాన్న? ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, మ్యూట్ చేసేయండి. సో ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది రైట్. వీడు ఆలోచించుకుంటున్నాడు, ఓకే నేను ఇప్పుడు పర్టికులర్ ప్రొడక్ట్ కన్స్యూమ్ చేసుకోవడం వల్ల నాకు 50 రూపాయల సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుంది, కానీ మార్కెట్ లో ప్రైస్ ఎంత 25 రూపీస్. ఓకే నేను 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయాను, 25 రూపాయలకే దొరుకుతుంది. సో 25 రూపీస్ ఇస్ మై సర్ప్లస్. సరే రెండో యూనిట్ ని కూడా కన్స్యూమ్ చేసుకుందాం అనుకుంటున్నాడు, 30 రూపీస్ ఉంది. ఓకే 30 రూపీస్ దాకా స్పెండ్ చేద్దాం, రెండో యూనిట్ ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల వాడికి 30 రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాడు. ఓకే మార్కెట్ ప్రైస్ 25 రూపాయలే కదా, అయినా సరే నాకు 5 రూపాయలు సర్ప్లస్ లోనే ఉన్నాను. సో ఓకే లెట్ మీ కన్స్యూమ్ సెకండ్ యూనిట్ ఆల్సో అని చెప్పి సెకండ్ యూనిట్ కన్స్యూమ్ చేస్తాడు. కానీ మూడో యూనిట్ కన్స్యూమ్ చేయడం ద్వారా వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ 18, కానీ మార్కెట్ లో ప్రైస్ చూస్తే 25 రూపీస్ రైట్. సో లాస్ అని ఏం చేస్తాడు, థర్డ్ యూనిట్ కన్స్యూమ్ చేయడు. సో 2 యూనిట్స్ తో కన్సంప్షన్ ఆపేస్తాడు. సో అంటే ఈ ప్రైస్ లైన్ అబౌవ్ అండ్ మార్జినల్ యూటిలిటీకి బిలో ఏదైతే ఉందో ఈ ఏరియాని మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటాం రైట్. ఏరియా బిలో మార్జినల్ యూటిలిటీ అండ్ అబౌవ్ ప్రైస్ లైన్ is consumer surplus right. So consumer surplus is nothing but what consumer is ready to pay, what consumer is ready to pay and what he is paying right. The current prevailing market price is what he is paying. So the difference between what he is ready to pay and what he is paying is consumer surplus right. So consumer surplus ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలనుకుంటాడు కన్జ్యూమర్ ఆ పాజిటివ్ లో ఉండే ఏరియా అంత వరకు మాత్రమే రైట్. ఇదంతా పైన అంత ప్రైస్ లైన్ కి అబౌవ్ ఉన్నదంతా కూడా పాజిటివ్ ఏరియా రైట్. సో ఇప్పుడు మరి షాప్ కీపర్ వాడి చేత ఇంకో ఎడిషనల్ గూడ్ కన్జ్యూమ్ చేయించాలనుకున్నాడు అనుకోండి, ప్రైస్ ని ఏం చేయాలి నాన్న? సో 18 తగ్గించాడు అనుకోండి, థర్డ్ యూనిట్ కూడా కన్జ్యూమ్ చేస్తాడు. ఇంకా తగ్గించాలనుకోండి, ఇంకా ఎక్కువ గూడ్స్ ని కన్జ్యూమ్ చేయించాలి, ఇంకా ప్రైస్ తగ్గించాలి.
ఇంకా ఎక్కువ గూడ్స్ కన్జ్యూమ్ చేయించాలి, ఇంకా ప్రైస్ తగ్గించాలి, రైట్? సో అందుకే మనం రేషనల్ అంటే లా ఆఫ్ డిమాండ్ లో డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ స్లోపింగ్ కి రేషనల్ చెప్పుకునేటప్పుడు అందులో ఫస్ట్ రీజన్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పుకున్నాం, రైట్? సో కన్జ్యూమర్ చేత ఎక్కువ గూడ్స్ కొనిపించాలి అంటే ఖచ్చితంగా ప్రైస్ తగ్గించాలి, ఎందుకంటే ప్రైస్ తగ్గిస్తేనే కన్జ్యూమర్ సర్ప్లస్ అనేది పాజిటివ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ సర్ప్లస్ పాజిటివ్ లోకి వచ్చిందో కన్జ్యూమర్ అప్పుడు మాత్రమే అడిషనల్ గూడ్స్ ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇష్టపడతాడు, రైట్? సో ఇది మనకి కన్జ్యూమర్ సర్ప్లస్. అయితే ఈ థీరం ని క్రిటిసైజ్ చేశారు. ఎందుకు? నిన్నే మనం అజంప్షన్స్ చెప్పుకున్నాం కంటిన్యూస్ కన్జంప్షన్ ఉంటేనే ఇది పనికి వస్తుంది, రైట్? సో కంటిన్యూస్ కన్జంప్షన్ ఎవడూ చేయలేరు, రైట్? హోమోజినస్ గుడ్స్ ఉండాలి, హోమోజినస్ గుడ్స్ దొరకడం కష్టం. హైపోథిసిస్ ఆఫ్ ఇండిపెండెంట్ యూటిలిటీ, రైట్? అసలు నువ్వు అంటే టైర్ ఒక్కటి కొన్నా, ట్యూబ్ ఒక్కటి కొన్నా కూడా దాని వల్ల కూడా నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటున్నాడు, రైట్? కాఫీ పౌడర్ ఒక్కటి కొన్నా కూడా దాని వల్ల కూడా నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటున్నాడు. సో అది హైపోథిసిస్, రైట్? ఓన్లీ ఇండిపెండెంట్ గుడ్ ద్వారా నీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు, రైట్? కాబట్టి అండ్ ఇంకొక క్రిటిసిజం ఏంటి? మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అని అన్నా. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఇస్ కాన్స్టెంట్ అని కూడా చెప్పాడు, రైట్? అంటే ఎవరికైనా సరే 10 రూపాయల వాల్యూ ఒకటే, రైట్? ఒక 10 రూపాయలు ఒక అడిషనల్ రూపీ ఖర్చు పెట్టడం అనేది ఎవరికైనా ఒకటే, రైట్? వాల్యూ ఆఫ్ మనీ ఈ సేమ్ ఫర్ ఆల్ అని చెప్తున్నాడు. సో అది కూడా హైపోథిసిస్ కాబట్టి, రైట్? ఈ థీరం ఫెయిల్ అయింది. కాకపోతే కన్జ్యూమర్ సర్ప్లస్ కొన్ని ఏరియాస్ లో ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. సే గవర్నమెంట్ జిఎస్టి డిసైడ్ చేయడానికి కన్జ్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుందంట, రైట్? సే ట్రైన్ లో థర్డ్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రావెలింగ్ ఉందనుకుందాం. గవర్నమెంట్, రైట్, ఇక్కడ నుంచి హైదరాబాద్ కి సెకండ్ ఏసీలో 1500 రూపీస్ ఫిక్స్ చేసింది అనుకుందాం, రైట్? సో టికెట్ దొరకట్లేదు. సో వెల్దీ పర్సన్ ఉన్నాడు, 3000 అయినా పర్లేదు బుక్ చేద్దాం అనుకుంటాడు, రైట్? సో 3000 అయినా పర్లేదు బుక్ చేద్దాం అనుకుంటాడు. అంటే వాడు హీఈస్ విల్లింగ్ టు పే ఫర్ 3000, కానీ వాడికి 1500కి దొరికేసింది టికెట్. సో అంటే ఆ 1500 రూపాయలు ఏంటన్నా మనకి కన్జ్యూమర్ కి సర్ప్లస్. అదే గవర్నమెంట్, సో ఇది జిఎస్టికి ఎగ్జాంపుల్ కాదు, ప్రైసింగ్ కి. సే తత్కాల్, మనకి ప్రీమియం తత్కాల్ అనే ఒక ఆప్షన్ ఉంది ఐఆర్సిటిసిలో. సో ప్రీమియం తత్కాల్ అనేది ఏంటి? డిమాండ్ ని బట్టి ప్రైస్ ఆటోమేటిక్ గా ప్రైస్ పెరిగిపోతుంది. ఎక్కువ మంది కాకినాడ నుంచి హైదరాబాద్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రీమియం తత్కాల్ టైంలో ఎక్కువ మంది కాకినాడ టు హైదరాబాద్ సెర్చ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా ప్రైసెస్ విల్ గో అప్, రైట్? సో ఆ ప్రైస్ కూడా ఎవడైతే కొనడానికి రెడీగా ఉన్నాడో, రైట్, హీ విల్ పర్చేస్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ప్రైసెస్ పెంచుతున్నాడు, అయినా సరే కన్జ్యూమర్ కొంటున్నాడు, రైట్? ఎందుకంటే అక్కడ వాడికి కన్జ్యూమర్ సర్ప్లస్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ పెంచినా పర్లేదు. సో అలా ప్రైసింగ్ ఉపయోగపడింది, రైట్? సో ప్రీమియం తత్కాల్ అనే దాని ద్వారా ఏం జరిగింది? కన్జ్యూమర్ సర్ప్లస్ ఏరియాని తక్కువ చేస్తున్నాం, సో దట్ ప్రైసెస్ పెంచుతున్నాం, గవర్నమెంట్ కొంచెం ప్రాఫిట్ మిగులుతుంది. అలాగే జిఎస్టి గురించి చెప్పుకునేటప్పుడు, సో ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది, ఒక 5 స్టార్ హోటల్. సో 5 స్టార్ హోటల్స్ మీద 12% జిఎస్టి ఉంది అనుకుందాం, రైట్? కానీ 5 స్టార్ హోటల్ అకామిడేషన్ వచ్చేది అందరూ కూడా బాగా వెల్దీ. సో వాళ్ళకి ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా దే విల్ కన్జ్యూమ్ దట్ సర్వీస్. కాబట్టి సే 5 స్టార్ హోటల్ మీద 28% జిఎస్టీ చేశారనుకోండి, అయినా సరే 5 స్టార్ హోటల్లోనే ఉండాలనుకున్నవాడు 12% ట్యాక్స్ బదులు 28% ట్యాక్స్ కట్టుకుంటాడు. సో 28% జిఎస్టీ 28% వేస్తే ఏమవుతుంది? రూమ్ టారిఫ్ పెరుగుతుంది. రూమ్ టారిఫ్ పెరిగినా సరే ఆక్యుపెన్సీ రేట్ అలాగే ఉంటుంది అనుకోండి, ఓకే, కన్జ్యూమర్ సర్ప్లస్ అక్కడ ఎక్కువ ఉంది, రైట్? వెల్దీ పీపుల్ ఆర్ రెడీ టు పే మోర్ టారిఫ్స్ ఫర్ 5 స్టార్ హోటల్ అని గవర్నమెంట్ అసెస్ చేసింది అనుకోండి కన్జ్యూమర్ సర్ప్లస్ ఏరియాని, అక్కడ జిఎస్టీ పెంచుకుంటుంది, రైట్? సో అలాగా మిల్క్ కి అలాంటి వాటికి జిఎస్టీ రేట్లు పెంచారనుకోండి, రైట్, నెక్స్ట్ టర్మ్ ఆ గవర్నమెంట్ రాదు, రైట్? సో అంటే ఎసెన్షియల్ గూడ్స్ మీద, రైట్, ప్రైసెస్ పెంచారనుకోండి, ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటున్న మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో, రైట్, వాళ్ళు ఇంకా కన్జ్యూమ్ చేసుకోలేరు దాన్ని, రైట్? సో అలాంటి అసెస్మెంట్స్ కూడా మనకి కన్జ్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనేది
చెప్తాను. సో ఇక్కడ మనకి కన్జ్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్న. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవా? డౌట్స్ ఏం లేవనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా? Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. సరే. సో యూటిలిటీ సో కార్డినల్ యూటిలిటీ ఫెయిల్ అయింది, దానికి క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పాం. మెయిన్ క్రిటిసిజం ఏంటి? యూటిలిటీ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్? దానికి ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఏంటి? ఒకడు కన్జ్యూమ్ చేసుకొని వచ్చాడు, వాడికి 100 రూపాయల సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చిందని అక్కడ ఏదైనా ఫార్ములా యూజ్ చేసామని చెప్పాడా? ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. సో సైంటిఫికల్లీ కన్జ్యూమర్ కెనాట్ సే రైట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అటైన్డ్ ఇన్ మనీ, రైట్? మనీ రూపంలో సాటిస్ఫాక్షన్ ని చెప్పలేడు. కానీ ఏం చేయగలడు? సే 2 గూడ్స్ ఇచ్చాం, 2 గూడ్స్ ని కన్జ్యూమ్ చేసుకొని ఈ రెండిట్లో నీకు దేని వల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చింది అని కంపేర్ చేయమంటే కంపేర్ చేయొచ్చు, కంపేర్ చేయగలడు. సో వరుస పెట్టి నీకు 3 సినిమాలు చూపించాను, చూపించి 3 సినిమాల్లో ఏది బాగుంది ర్యాంకింగ్ ఇమ్మన్నాను అనుకో, రైట్? వాటిని నువ్వు అరేంజ్ చేస్తావు. ఓకే, ఈ సినిమా ఫస్ట్ బాగుంది, ఇది రెండోది, ఇది మూడోది, ఇది లీస్ట్, అసలు ఈ 3వ సినిమా అసలు బాగాలేదు. సో ర్యాంకింగ్ ఇవ్వగలవు, కంపేర్ చేయగలడు, రైట్? ఇది మోర్ సెన్సిబుల్ గా ఉంది. అంతేగాని ఇప్పుడు నేను 3 సినిమాలు చూపించి ఫస్ట్ సినిమా చూపించాను కదా, దానివల్ల ఎన్ని రూపీస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నీకు వచ్చిందో చెప్పమని చెప్పాను అనుకోండి, రైట్? దానికి అది అసలు సెన్సిబుల్ గా లేదు, రైట్? సో మోర్ సెన్సిబుల్ ఏంటి? కంపేర్ చేయొచ్చు, రైట్? సో అందుకని కంపారిజన్ నథింగ్ బట్ ఆర్డినల్. ఫస్ట్, సెకండ్, థర్డ్, రైట్? సో ఆర్డినల్ బేస్డ్ థీరం ని హిక్స్ అండ్ ఎలన్ తీసుకొచ్చారు. అలాగే కార్డినల్ యూటిలిటీలో మనకి ఇంకా క్రిటిసిజం ఏంటి? కంటిన్యూస్ కన్జంప్షన్, ఓన్లీ సింగిల్ గుడ్ గురించే చెప్తున్నాడు అక్కడ, రైట్? సో ఇక్కడ కన్జ్యూమర్ ఎప్పుడు కూడా సింగిల్ గుడ్ మీదే ఆధారపడ్డు, రైట్? మల్టిపుల్ గుడ్స్ యూస్ చేస్తాడు. సో మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ గుడ్స్, ఆర్డినల్ అనేది ఏంటంటే కన్జ్యూమర్ కి మనం కాంబినేషన్ ఆఫ్ గుడ్స్ చూపిస్తున్నాం. సో దట్ వాడు ఎప్పుడు కూడా రైట్ హయ్యర్ కాంబినేషన్, అంటే ఏ కాంబినేషన్ లో అయితే ఎక్కువ గూడ్స్ వస్తున్నాయి వాడికి ఆ కాంబినేషన్ చూస్ చేసుకుంటాడు, రైట్? ఓకే, ఎజంప్షన్స్ చూద్దాం మనం. ఆర్డినల్ బేస్డ్ గా ఎజంప్షన్స్ చూస్తే ఫస్ట్ ది రేషనల్ కామన్, ఏ థీరం కైనా సరే రేషనల్ కామన్ అని చెప్పుకున్నాం. రెండోది కాంబినేషన్ ఆఫ్ గూడ్స్, రైట్? వాడికి ఇచ్చేది మనం ఎప్పుడు కూడా కాంబినేషన్ ఆఫ్ గూడ్స్. ఆ కాంబినేషన్ లో కన్జ్యూమర్ ఎలాంటి గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాడంట? కన్జ్యూమర్ ఆల్వేస్ సెలెక్ట్స్ a combination which consists of more goods. Say for example, combination A consists of product X, product Y. Combination A consists of 5 goods of product X and 10 units of product Y. And combination goods consists of 6 units of good X and 10 units of good Y. Right now, say according to the assumptions, right, which combination will consumer choose? Combination A or combination B? B, sir. B. B, sir. B. So consumer will select combination B. Enduku ante more is preferable, right? Combination A lo 5, 10, combination B lo 6, 10. So more is preferable. And consumer can rank the combinations. Consumer can rank the combinations, right? So ఏ కాంబినేషన్ వల్ల వాడికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుంది అనేది వాడు ర్యాంకింగ్ చేయగలడు. అండ్ దట్ ర్యాంకింగ్ మస్ట్ బి కన్సిస్టెంట్.
ఆర్ ట్రాన్స్వర్స్ అంటాడు, రైట్? మనకి ఆ ర్యాంకింగ్ అనేది ఎలా ఉండాలన్నా కన్సిస్టెంట్ గా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, కన్స్యూమర్ ఈస్ గివెన్ కాంబినేషన్ A and combination B, right? Consumer chose the combination A and nothing but A is greater than B, and consumer is given B and C, right? Consumer is given combination B and combination C. Consumer chose the combination B, right? వాడు కాంబినేషన్ సి కంటే కూడా బి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఈల్డ్ చేస్తుంది అని బిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇఫ్ ద సేమ్ కన్స్యూమర్ ఇస్ గివెన్ కాంబినేషన్ ఏ అండ్ సి, రైట్? సో మన కన్సిస్టెన్సీ అజంప్షన్ ప్రకారం వాడు ఏ కాంబినేషన్ చూస్ చేసుకోవాలి. ఏ సో ఏనే ఎందుకు? A is greater than B, B is greater than C, definitely A is greater than C. సో ఈ కన్సిస్టెంట్ ర్యాంకింగ్ అనేది ఉండాలి అని చెప్తాం, రైట్? సో దీస్ ఆర్ ద అజంప్షన్స్. సో ఫస్ట్ రేషనల్, ఎక్కడైనా కామన్ అది. రెండో అజంప్షన్ ఏంటి? కాంబినేషన్ ఆఫ్ గూడ్స్, రైట్? సో ఎప్పుడు కూడా కన్స్యూమర్ విల్ బి గివెన్ ఏ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్, అంతేగాని 0 గూడ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ 10 గూడ్స్ ఆఫ్ వై ఈ కాంబినేషన్ ఉండదు. సో ఖచ్చితంగా వై 0 కానీ ఎక్స్ 0 కానీ ఉండదు. సో కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ మాత్రమే ఇస్తాం. అలాగే మోర్ ఈస్ ప్రిఫరబుల్, కన్స్యూమర్ కెన్ ర్యాంక్ ద కాంబినేషన్స్, అలాగే కన్సిస్టెన్సీ ఇన్ ర్యాంకింగ్. సో ఇవి మనకి అజంప్షన్స్. సరే చూడండి అన్న, ప్రొడక్ట్ ఏ, ప్రొడక్ట్ బి, లేదా మన నార్మల్ మన ప్రొడక్ట్ ఎక్స్ అండ్ ప్రొడక్ట్ వై. కాంబినేషన్ ఏ, కన్స్యూమర్ దగ్గర ప్రెసెంట్ 1 యూనిట్ ఆఫ్ 12 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి, 1 యూనిట్ ఆఫ్ వై ఉంది, రైట్? కన్స్యూమర్ కి సేమ్ అంటే ఎక్స్ ఏమి తగ్గించకుండా వై నెంబర్ ఆఫ్ గూడ్స్ ని పెంచగలమన్న అందరు కన్స్యూమర్స్ కి కూడా, రైట్? మీకు ఎక్స్ ఎన్ని కావాలంటే అని తీసేసుకోండి, వై ఎన్ని కావాలిస్తే అని తీసేసుకోండి అని చెప్పడం సాధ్యం అవుతుందా? ఎంతమంది కన్స్యూమర్స్ ఉన్నారో అంతమందికి ఎక్స్ కూడా ఎన్ని కావాలంటే అని తీసుకోండి, వై కూడా ఎన్ని కావాలంటే అని తీసుకోండి అని చెప్పడం సాధ్యం అవుతుందా? No, sir. ఎందువల్ల? రీజన్ ఏంటి? No. Scarcity of resources. Scarcity of resources. Resources are scarce. అందరికీ సరిపడా ఎన్ని గూడ్స్ కావాలిస్తే అందరూ అన్ని తీసేసుకోండి అంటే అయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఏం చేయొచ్చు? నీకు వై ఎక్కువ కావాలా, అప్పుడు ఎక్స్ తక్కువ తీసుకెళ్ళు. ఓకే, నీకు వై 2 గూడ్స్ కావాలంటున్నావు, సరే అంటే నీకు వై ఇంకో అడిషనల్ గూడ్ కావాలంటున్నావు. నీకు ఆల్రెడీ ఒక అవైలబుల్ కాంబినేషన్ ఏంటి? 12,1. నువ్వేం కావాలనుకుంటున్నావు? వై ఒకటి ఎక్స్ట్రా కావాలనుకుంటున్నావు కదా, చెప్పు. ఎక్స్ ఎన్ని గూడ్స్ వదులుకుంటావో నువ్వు చెప్పు అని కన్స్యూమర్ని అడిగాం. అంటే 12,1 యూజ్ చేస్తున్నప్పుడు ఏ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ మారకుండా నువ్వు ఎన్ని గూడ్స్ ఆఫ్ ఎక్స్ వదులుకుంటావు నువ్వే చెప్పు. నీకు అడిషనల్ గా ఒక గూడ్ ఆఫ్ వై కావాలి కదా, తీసుకో. కానీ ఎక్స్ అనే దాన్ని నువ్వు తగ్గించుకోవాలి, రైట్? ఎందుకంటే ఎక్స్ ఎన్ని కావాలిస్తే అన్ని, వై ఎన్ని కావాలిస్తే అన్ని తీసుకెళ్ళడానికి కుదరదు. స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉంది మనకి, రైట్? సో కన్స్యూమర్ చెప్పాడు అన్న, ఓకే, in order to attain one more additional good of y, I am ready to sacrifice 6 goods of x, right? Nothing but consumer is willing to substitute 6 number of x goods with 1 number of y, or consumer is ready to sacrifice 6 units of x in order to gain 1 unit of y, right? So ఇది అంటే substitution ఇది. So marginal rate of substitution between x and y is 6 here. 6 units. ఒక యూనిట్ ఆఫ్
y ని గెయిన్ చేయడానికి రైట్ ఏం చేస్తున్నాడు 6 యూనిట్స్ ఆఫ్ x ని వదులుకుంటున్నాడు. సరే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కాంబినేషన్ ఏలోను కాంబినేషన్ బిలోను రెండిట్లోనూ సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాటికి మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, నీకు 12,1 అన్నప్పుడు నువ్వు ఏ సాటిస్ఫాక్షన్ నువ్వు పొందుతున్నావో ఆ సేమ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంచుతూ రైట్ ఎన్ని గూడ్స్ ఆఫ్ ఎక్స్ వదులుకుంటావో చెప్పమని చెప్పాం. సో వాడు ఏం చేశాడు 6 యూనిట్స్ వదులుకున్నాడు. అండ్ కాంబినేషన్ ఏ అండ్ కాంబినేషన్ బి ఈల్డ్స్ సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు కన్స్యూమర్. అండ్ కాంబినేషన్ సి, సరే ఇంకో అడిషనల్ గూడ్ ఆఫ్ వై కావాలంటున్నావు, 3 గూడ్స్ ఆఫ్ వై కావాలంటున్నావు. నా ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ట్రా వై గెయిన్ చేయడానికి 6 యూనిట్స్ వదిలేశాడు కదా, ఇప్పుడు కూడా సేమ్ యూనిట్స్ వదిలేస్తాడా? నో సార్. సే మీరు చిన్నప్పుడు గోళీలాట ఆడారు అనుకోండి, సే మీ ఫ్రెండ్ దగ్గర ఒక మంచి కలర్ మార్బుల్ ఉంది రైట్, చాలా అట్రాక్టివ్ గా ఉంది మార్బుల్ అది రైట్, వాటి దగ్గర ఒక 4-5 ఉన్నాయి అవి. సో నువ్వు ఫస్ట్ ఒక ఆఫర్ ఇస్తున్నావు, సరే నాకు ఆ అట్రాక్టివ్ గా నీ దగ్గర ఉన్న ఒక అట్రాక్టివ్ గోలీ ఉంది కదా అది నాకు ఒకటి కావాలి రైట్. సో ఐ విల్ గివ్ యూ 4 నార్మల్ మార్బుల్స్, నా దగ్గర ఉన్న ఒక 4 నార్మల్ మార్బుల్స్ నీకు ఇస్తాను అని చెప్పావు. సరే ఒప్పుకున్నాడు, నువ్వు నార్మల్ మార్బుల్స్ ఇచ్చావు, వాడు మంచి ఒక అట్రాక్టివ్ మార్బుల్ ఇచ్చాడు రైట్. సరే ఇప్పుడు వాడు అంటున్నాడు, సరే నేను నీకు ఇంకో మార్బుల్ ఇస్తాను, నాకు ఇంకో 4 నార్మల్ మార్బుల్స్ ఇస్తావా అంటే నువ్వు 4 నార్మల్ మార్బుల్స్ ఇచ్చేస్తావా, మార్బుల్స్ ఇచ్చేస్తావా? ఎందువల్ల, ఇంతకు ముందు నీకు ఆ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే అసలు నీ దగ్గర అలా మార్బుల్ లేదు, అసలు ఒక్కటి కూడా లేదు నీ దగ్గర అలాంటి మార్బుల్. కాబట్టి ఆ మార్బుల్ కావాలి అనే వాంట్ నీకు ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంది, కాబట్టి నువ్వు ఎక్కువ వదులుకోవడానికి ఇష్టపడ్డావు. ఇంకొక సేమ్ కలర్ మార్బుల్ ని అప్టైన్ చేయడానికి ఈసారి నువ్వు అంతే సాక్రిఫైస్ చేస్తావా, తగ్గిస్తావా? తగ్గిస్తావు. సో సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తే ఇంకొక యూనిట్ ఆఫ్ వైన్ గెయిన్ చేయడానికి వాడు ఈసారి ఇన్ని వదులుకోడు, సో 4 వదులుతాను అంటాడు. సో ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎంతనా, in order to gain 1 unit of y right, how many number of x he is sacrificing? Only 2 right. సో అలాగా అండ్ సో ఆన్. మీకు అది టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఒకసారి ఎగ్జాంపుల్ షేర్ చేద్దాం. సో మీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ కాంబినేషన్ లో 1 యూనిట్ ఆఫ్ ఫుడ్, 12 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్. సో ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ వదులుకున్నాడు? 6 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ వదులుకున్నాడు. సో దిస్ ఈస్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ఫుడ్ అండ్ క్లోత్. అండ్ ఇంకొక అడిషనల్ యూనిట్ ఆఫ్ ఫుడ్ ని గెయిన్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్ వదులుకున్నాడు? 2. ఇంకొక అడిషనల్ గెయిన్ చేయడానికి 1 రైట్. సో ఇక్కడ ఇప్పుడు సో ఇది ఫుడ్ క్లోత్ అనుకుందాం రైట్. సో ఫస్ట్ కాంబినేషన్ లో 1 ఫుడ్ 12 క్లోత్, 1 ఫుడ్ 12 క్లోత్. ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ ఫుడ్, 6 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్, 3 యూనిట్స్ ఆఫ్ ఫుడ్, 4 యూనిట్స్ ఆఫ్ క్లోదింగ్, 4 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ 3 యూనిట్స్ ఆఫ్ ఇది స్లోప్ ఎలా ఉంది నాన్న? నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? నెగిటివ్ స్లోప్. Negative. స్లోప్ నెగటివ్. సో
ఈ కర్వ్ నేమ్ ఏంటో చూద్దాం. ఈ కర్వ్ నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఫుడ్ క్లోదింగ్ మస్ట్ బి సాక్రిఫైస్డ్, రైట్? సో అందుకని షేప్ ఏంటి, సారీ షేప్ కాదు, స్లోప్ ఏంటినా నెగిటివ్. సో స్లోప్ నెగిటివ్ రీజన్ ఏంటినా స్కేర్సిటీ, రైట్? ఇప్పుడు నేను గీసిన కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ నెగిటివ్ గా ఉండడానికి రీజన్ ఏంటి? స్కేర్సిటీ. సో షేప్ సారీ స్లోప్ నెగిటివ్, దానికి రీజన్ ఏంటి? స్కేర్సిటీ. సో ఇప్పుడు ఇది షేప్ చూడండి అన్న, ఆరిజిన్ నుంచి చూడండి, ఇటు నుంచి కాదు ఆరిజిన్ నుంచి చూసినట్లయితే షేప్ ఏంటి? కాన్వెక్సా కాన్కేవా? Convex. షేప్ ఈస్ కాన్వెక్స్. సో షేప్ ఏమో కాన్వెక్స్. ఎందుకు కాన్వెక్స్? ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది నాన్న? తగ్గిపోతూ ఉంది. 6, 2, 1 ఇవి ఈ తగ్గడం కూడా ఎలా ఉంది, రైట్? 6 తగ్గేది కూడా 6, 6, 6, 6 ఎలా తగ్గుతూ వస్తుంది అనుకోండి. కాన్స్టెంట్ గా ఉంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఏంటి? ఈ ఎంఆర్ఎస్ అనేది తగ్గుతూ ఉంది. సో ఎంఆర్ఎస్ అనేది తగ్గుతూ ఉండడం వల్ల షేప్ ఏమైపోయింది? కాన్వెక్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కర్వ్ షేప్ ఏంటన్నా? కాన్వెక్స్ టు ద ఆరిజిన్. రీజన్ ఏంటి? రీజన్ స్లోప్ నెగటివ్, దానికి రీజన్ స్కేర్సిటీ అనుకున్నాం. షేప్ ఏమో కాన్వెక్స్, దానికి రీజన్ ఏంటి? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ తగ్గుతుంది. డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఓకే, సరే. ఇక్కడ ఈ కాంబినేషన్ లో 1, 12, ఈ కాంబినేషన్ లో 6, 12. రెండు కాంబినేషన్స్ లో కూడా వాడి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏమని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో అసంప్షన్ చెప్పుకునేటప్పుడు? సో కన్జ్యూమర్ కి ఈ కాంబినేషన్ అయినా ఓకే, వాడికి సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ కాంబినేషన్ అయినా కూడా సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ కాంబినేషన్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ లెవెల్ ఆఫ్ కాంబినేషన్ కూడా same level of satisfaction. On any given point on this curve, right, the level of satisfaction of consumer is same or indifferent. So different ka opposite indifferent, right? So ent indifferent? The level of satisfaction of consumer. Kabatti dinni indifference curve antam or IC curve. So enduku indifference curve antunam nana? The level of satisfaction consumer attains, right, on any given combination on the line, right, is same. Kabatti dani evannam nana? Indifference curve, right? Sir, okavela goods perfect substitutes anukonnana, right? Ikkada edaithe ivi goods substitutes anukundam. Say perfect substitutes ki ఒక ఎగ్జాంపుల్ substitutes కాఫీ ఆర్ టీ. సో నువ్వు కాఫీ ఆర్ టీ అని ఇచ్చినప్పుడు నువ్వు ఏదో ఒకటే చూస్ చేసుకుంటావు. సో నువ్వు సరే, in order to gain one additional unit of in order to gain one additional unit of tea, నువ్వు ఎన్ని యూనిట్స్ ఆఫ్ కాఫీ వదులుకుంటావు? 1 unit ఆఫ్ కాఫీ వదులుకుంటావు. In order to gain 2 units of tea, you will sacrifice 2 units of coffee, right? So substitutes ki IC curve ఎలా ఉంటుంది నాన్న? స్ట్రైట్ లైన్. సబ్స్టిట్యూట్స్ కి IC కర్వ్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్.
కాంప్లిమెంటరీస్ కి షేప్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్ షూ, లెఫ్ట్ షూ. ఒక లెఫ్ట్ షూ కి ఒక రైట్ షూ, ఇంకా నువ్వు సాక్రిఫైస్ చేయడానికి ఏం లేదా. రెండు రైట్ షూస్ కి నీకు రెండు లెఫ్ట్ షూస్ కావాలి, రైట్? సో ఇక్కడ మనం దీన్ని మొత్తం కలిపామనుకోండి, ఇలా కలిపితే ఏమవుతుంది, 1 పెయిర్ ఆఫ్ షూస్ కి 2 పెయిర్ ఆఫ్ షూస్ కి 3 పెయిర్ ఆఫ్ షూస్. సాటిస్ఫాక్షన్ లెవెల్ డిఫరెన్స్ ఉంటుందా లేదా? నీకు 2 పెయిర్స్ ఉన్నప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, 3 పెయిర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇలా కలిపేసి ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అన్నావు అనుకో, అంటే దాని అర్థం ఏంటి, ఒక పెయిర్ వాడుతున్నా, 2 పెయిర్లు వాడుతున్నా, 3 పెయిర్లు వాడుతున్నా కూడా నీకు ఒకటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నట్టు. సో కాబట్టి వీటిని ఇలా కలపలేం. మరి ఎలా కలపాలి? సో కాంప్లిమెంటరీస్ కి ఐసీ కర్వ్ ఎలా ఉంటుంది నాన్న? ఎల్ షేప్డ్ ఆర్ రైట్ యాంగిల్. ఎల్ షేప్ ఆర్ రైట్ యాంగిల్. సో సబ్స్టిట్యూట్స్ కి సారీ కాంప్లిమెంటరీస్ కి ఐసీ కర్వ్ షేప్ ఏంటి నాన్న? ఎల్ షేప్. సో కాంప్లిమెంటరీస్ కి షేప్ ఏంటి? ఎల్ షేప్. ఓకే, ఇంకొకటి అనుకోవచ్చు మనకి ఇన్ఫీరియర్ గూడ్స్ కి అయితే కనుక ఐసీ కర్వ్ పాజిటివ్లీ స్లోప్డ్ అంటున్నాను. పాజిటివ్లీ స్లోప్డ్ కూడా సారీ కాన్కేవ్. ఇన్ఫీరియర్ గూడ్స్ కి అయితే కనుక ఐసీ కర్వ్ కాన్కేవ్ అంట, రైట్? సో దొంగ నోట్లు ఉన్నాయనుకోండి, రైట్? సో ఒక ఒరిజినల్ నోట్ కి రైట్ ఒక 2 దొంగ నోట్లు ఇస్తానన్నాం, రైట్? అవసరమైతే 3, 4 కూడా ఇచ్చేస్తాం, రైట్? తీసుకునేవాడు ఉండాలి కానీ. సో ఆ ఇన్ఫీరియర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫీరియర్ గూడ్స్ కి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ పెరుగుతూ వెళ్తుంది, కాబట్టి కాన్కేవ్ అని చెప్తాం. సో ఒకసారి వైట్ బోర్డ్ లో ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా ఒకసారి మళ్ళీ వైట్ బోర్డ్ లో చెప్తాను చూడండి. మ్యూట్ చేయండి, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఎవరి దగ్గర నుంచో. సో ఐసీ కర్వ్ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటన్నా? స్లోప్ ఏంటి? Negative. రీజన్? Scarcity. షేప్ ఏంటి? Convex. Convex. నార్మల్ షేప్, కాన్వెక్స్. రీజన్? Marginal rate of substitution. ఏమవుతుంది? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది? డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. దానికి ఎక్సెప్షన్ ఏంటి? కాన్వెక్స్ దానికి ఎక్సెప్షన్స్ చూస్తే ఫస్ట్ ఎక్సెప్షన్ సబ్స్టిట్యూట్స్ కి ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్. కాంప్లిమెంటరీస్ కి ఎలా ఉంటుంది? L shaped or right angle. ఇన్ఫీరియర్ గుడ్స్ ఎలా ఉంటుంది? Concave. ఇన్ఫీరియర్ గుడ్స్ కి కాన్కేవ్, రైట్? నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ.
IC curve will never touch x-axis or y-axis. IC curve will never touch x-axis or y-axis. ఒకవేళ టచ్ చేసే అనుకోండి x-axis కానీ y-axis కానీ టచ్ చేస్తే ఈ పాయింట్స్ లో కాంబినేషన్ ఏమవుతుందనా 0, y ఇద్దరన్నా ఇక్కడ 0, y అనేది x, జీరో సార్ అక్కడ. ఇది x, ఇది x, 0 ఇదేమో 0, 0, y. మనం ఎప్పుడు ఏమంటున్నాం కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అంటున్నాం అవునా. సో మరి ఇక్కడ 0 ఆఫ్ x ఇక్కడేమో 0 ఆఫ్ y. సో అటువంటిప్పుడు ఇది మన ఎజంప్షన్ కి రైట్ విరుద్ధం కాబట్టి IC curve will never touch x axis or y axis. ఎందుకంటే we always see combination. Assumption లో మన assumption మెయిన్ assumption combination of goods. అండ్ నాలుగో assumption higher IC curve, higher satisfaction. Higher IC curve, higher satisfaction. Say IC1, IC2. సో చూడండి సో ఇది 10 goods ఆఫ్ y అనుకుందాం, ఇది 10 goods ఆఫ్ x, ఇక్కడ 15. సో ఇక్కడ చూస్తే 10, 10, ఇక్కడ చూస్తే 10, 15. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంటుంది నాన్న? ఎక్కువ ఉంటుంది. సో అంటే rightward shift in IC curve right leads to increase in satisfaction. So IC1 తో పోల్చుకుంటే IC2 లో satisfaction ఎక్కువ. IC2 is greater than IC1 right. IC2 is greater than IC1. అలాగే fifth property, IC curves will never intersect. IC1, IC2 ఇలా ఎప్పుడు జరగదంట. IC curves will never intersect అంట. ఎందుకు నానా? చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూస్తే IC1 is equal to IC2 అంటున్నాం, కానీ ఇక్కడ చూడండి IC1 కంటే IC2 లో సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా IC2 లోనే సాటిస్ఫాక్షన్ ఎక్కువ రైట్. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి IC1 is equal to IC2 అంట రైట్. సో ఆ బిహేవియర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని బిహేవియర్ అది, మన థీరంలో ఎక్స్ప్లెయిన్ చేయలేని బిహేవియర్ అది. సో సింపుల్ గా ఆయన తీసుకున్న అజంప్షన్ ఏంటి? IC curves will never intersect each other right. So these are the properties of IC curve. రైట్ సరే. సో ఐసీ కవర్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకా చెప్పిన ఐసీ కవర్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సరే, మనకి ఇక్కడ ఇంకొకటి ప్రైస్ లైన్ గురించి చెప్తారు. సో కన్జ్యూమర్ కి ఇన్కమ్ ఉంటుంది, వాడు ఆ ఇన్కమ్ వరకు మాత్రమే ఖర్చు పెట్టగలడు, లేదా ఇన్కమ్ లోపు. వాడి ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి, వాడు ఎంతో అప్పు గురించి వాడి గురించి పక్కన పెట్టేయండి, వాడికి ఇచ్చిన ఇన్కమ్ వరకు ఖర్చు పెట్టగలడు. అంటే వాడు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సారీ ఎక్స్పెండిచర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్కమ్. అంటే 100 రూపాయల లోపే ఖర్చు పెట్టగలడు. ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అంటున్నాం కదా, అంటే కాంబినేషన్ ఎక్స్ కాంబినేషన్ వై రైట్. ఎక్స్ ప్రైస్ 10 రూపీస్, వై ప్రైస్ 20 రూపీస్ అనుకుందాం రైట్. ఎక్స్ ప్రైస్ 10 రూపీస్. సో గివెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ తో వాడు మాక్సిమం ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎక్స్ కొనగలనా? సో అంటే మనకి ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రైస్ ఆఫ్ వై
ఇంటూ క్వాంటిటీ ఆఫ్ వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎక్స్పెండిచర్ అంతే కదా, క్వాంటిటీ ఎక్స్ మీద ఎంత ఖర్చు పెట్టబోతున్నాడు, వై మీద ఎంత ఖర్చు పెట్టబోతున్నాడు. పిఎక్స్ ఇంటూ క్యూఎక్స్ ప్లస్ పివై ఇంటూ క్యూవై ఎంత ఉండాలి ఎక్స్పెండిచర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఈ ఈక్వేషన్ రైట్ మనకి ఏమవుతుందంటే ప్రైస్ లైన్ అంటాం. రైట్ మీరు ఆ ఈక్వేషన్ మీరు రైట్ దాన్ని ఎలాగా గ్రాఫికల్ అనేది మీరు 10th క్లాస్ లో చేసి ఉంటారు. రైట్ అది మనకి ప్రైస్ లైన్ అంటాం మనం. రైట్ ఇది మనకి ప్రైస్ లైన్. సే ఈ ప్రైస్ లైన్ మీద ఏ కాంబినేషన్స్ అయితే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ అన్ని వాడు ఎఫర్ట్ చేయగలిగిన కాంబినేషన్, వాడి ఉన్న గివెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ తో వాడు ఎఫర్ట్ చేయగలిగిన కాంబినేషన్ అది. ఈ పర్టికులర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాడు అనుకోండి, వాడు మొత్తం ఇన్కమ్ ఖర్చు పెట్టినట్ట, ఇంకా వాడికి ఏమన్నా సర్ప్లస్ మిగిలిపోయినట్ట. సో ఈ పర్టికులర్ పాయింట్స్ సేవింగ్స్, ఆ పర్టికులర్ పాయింట్స్ సేవింగ్స్. ఈ పాయింట్ నానా ఎఫర్ట్ చేయలేదు. విత్ గివెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వాడు ఈ లెవెల్ ని కన్జ్యూమ్ చేయగలడా? ఈ కాంబినేషన్ వాడు కన్జ్యూమ్ కాదు, ఎఫర్ట్ చేయలేడు. రైట్ కాంట్ ఎఫర్ట్. రైట్ he cannot afford this combination. సో ఈ కాంబినేషన్ ఎఫర్ట్ చేయాలి అంటే ఏమేం జరగాలో చెప్పండి. ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ కాంబినేషన్ ఎఫర్ట్ చేయాలంటే ఒకటి ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఆర్ ప్రైస్ తగ్గాలి. ప్రైస్ డిక్రీజ్ దేని ప్రైస్ తగ్గాలి, ఎక్స్ వై లేదా ఓన్లీ ఎక్స్ ఓన్లీ వై? సరే ప్రైస్ తగ్గాలి. రైట్ ప్రైస్ తగ్గితే ఏమవుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఎజంప్షన్ ఏంటి, వాడు ఆ మిగిలిన డబ్బులతో ఇంకొన్ని అడిషనల్ గూడ్స్ కన్జ్యూమ్ చేసుకుంటాడు, ఇంకా అడిషనల్ గూడ్స్ కొంటాడు అని. సో ప్రైస్ తగ్గింది. సో రెండిటి ప్రైస్, రెండు గూడ్స్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ప్రొడక్ట్ ఎక్స్ ప్రైస్ ప్రొడక్ట్ వై రెండు తగ్గింది అనుకోండి, ప్రైస్ లైన్ ఇలా షిఫ్ట్ అవుతుంది. రైట్ వినిపించలేదా? ఒకవేళ ప్రైస్ కనుక ప్రొడక్ట్ ఎక్స్ ప్రొడక్ట్ వై ప్రైస్ రెండిటి ప్రైస్ తగ్గింది, అప్పుడు ప్రైస్ లైన్ ఏమవుతుందన్నా షిఫ్ట్ అవుతుంది. రైట్ నెక్స్ట్ ఒకవేళ ఓన్లీ ప్రొడక్ట్ ఎక్స్ ప్రైస్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, ఆ మిగిలిన డబ్బులతో ప్రొడక్ట్ ఎక్స్ నే ఎక్కువ కొంటాడు. సో ఎలివేట్ అవుతుంది. ఏమవుతుంది, ఎలివేట్ అవుతుంది. లేదా ప్రొడక్ట్ వై ప్రైస్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, ఇలా ఎలివేట్ అవుతుంది. రైట్ సో మొత్తానికి మనకి ఈ పాయింట్ ని అటైన్ చేయాలి అంటే ఒకటి ఇన్కమ్ పెరగాలి, లేదా రియల్ ఇన్కమ్ పెరగాలి. రియల్ ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది, ప్రైసెస్ తగ్గినప్పుడు. రియల్ ఇన్కమ్ ఎప్పుడు తగ్గుతుంది, రియల్ ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుందనా, ప్రైసెస్ తగ్గినప్పుడు. ఐదర్ మానిటరీ ఇన్కమ్ పెరగాలి, వై పెరగాలి, లేదా రియల్ ఇన్కమ్ పెరగాలి. రియల్ ఇన్కమ్ పెరగాలంటే నథింగ్ బట్ ప్రైసెస్ తగ్గాలి. రెండింటి ప్రైసెస్ తగ్గాయి అనుకోండి, ఏకంగా రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. లేదా ఏదో ఒక ప్రైస్ తగ్గింది అనుకోండి, ప్రొడక్ట్ ఎక్స్ తగ్గితే ఇలా ఎలివేట్ అవుతుంది, ప్రొడక్ట్ వై తగ్గితే ఇలా ఎలివేట్ అవుతుంది. రైట్ ప్రైస్ లైన్ అర్థమైందా? ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఐసీ కర్వ్స్ గివెన్, ఐసీ మ్యాప్స్ అంటాం, IC1 IC2 IC3. నెక్స్ట్ ఇది ప్రైస్ లైన్. రైట్ ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తాం. ప్రైస్ లైన్ ని సో ఇప్పుడు మనకి ఇది కాంబినేషన్ ఏ ప్రైస్ లైన్ మీద ఉంది కాబట్టి ఏని ఎఫర్ట్ చేయగలడు, బిని ఎఫర్ట్ చేయగలడు, సిని ఎఫర్ట్ చేయగలడు. కానీ కన్స్యూమర్ కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ IC1 లో ఉంటుందా, IC2 లో ఉంటుందా, IC3 లో ఉంటుందా? IC3. IC3 లో ఏ కాంబినేషన్ అయినా గివెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ తో కన్స్యూమర్ అటైన్ చేయగలడా, ఎఫర్ట్ చేయగలడా? IC3
No, పక్కన sir. పెట్టి. No, sir. సో IC3 గనక ఎఫర్ట్ చేయాలి అంటే ఇన్కమ్ పెరగాలి, రైట్? ప్రైస్ లైన్ రైట్ వర్డ్ షిఫ్ట్ జరగాలి, లేదా ఏదైనా ప్రైసెస్ తగ్గితే ఎలివేట్ అవుతుంది, కాబట్టి అది జరుగుతుంది. సో కాసేపు IC3 పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు గివెన్ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ చేయగలిగిన కాంబినేషన్స్ ABC 3 కాంబినేషన్స్ ఉన్నాయి. సో దేన్ని చూస్ చేసుకుంటాడో చూద్దాం. IC1 లో సే ఇది A ఈజ్ ఆన్ IC1, B పాయింట్ దేని మీద ఉంది నాన్న? IC2. IC2. C పాయింట్ దేని మీద ఉంది? IC1. C1. సో IC2 IC1 ఏది గ్రేటర్? IC2. IC2. IC2 IC1 ఏది గ్రేటర్? IC2. IC2. సో దేన్ని చూస్ చేసుకుంటాడు? IC2. సో అంటే B ని చూస్ చేసుకుంటాడు. సో B దగ్గర చూడండి అన్న, ప్రైస్ లైన్ ఈస్ టాంజెంట్ టు IC కర్వ్. సో దట్ ఈస్ ఈక్విలిబ్రియం. అది కన్స్యూమర్ ఈక్విలిబ్రియం, రైట్? సో కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనేది ఏ దగ్గర ఏం జరిగిందో చూడండి. ప్రైస్ లైన్ ఇంటర్సెక్ట్స్ A, అలాగే C దగ్గర కూడా ఇంటర్సెక్ట్స్, రైట్? కానీ మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే అండర్ IC కర్వ్, రైట్, ప్రైస్ లైన్ ఎక్కడైతే టాంజెంట్ అవుతుందో అది మనకి కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్జిన్ రేషియో ఆఫ్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ప్రైస్ అంటాం. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ 2 గూడ్స్. అలాగే అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ని ఒక రూపాయి ఖర్చు పెట్టడం వల్ల, రైట్, వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆన్ Y ఎంతో, ఒక రూపాయి X మీద ఖర్చు పెట్టడం వల్ల X మీద వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా ఒకటే, రైట్? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కన్స్యూమర్ ఈక్విలిబ్రియం దగ్గర MUX/MUY ఈజ్ ఈక్వల్ టు PX/PY అని చెప్తాం. సో ఇది మనకి కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అండర్ ఆర్డినల్ థియరీ, హిగ్స్ అండ్ ఎలన్ ప్రపోజ్ చేసినటువంటి థియరీ. ఇది IC కర్వ్ అనాలిసిస్, రైట్? IC కర్వ్ అనాలిసిస్ లో నాకు తెలిసి నేను మొత్తం చెప్పాను. ఓకేనా? సో నేను ఈ థియరంలో డిమాండ్ ఫోర్కాస్ట్ అనే టాపిక్ తప్ప అన్ని చెప్పినట్టే. డిమాండ్ ఫోర్కాస్ట్ మీరు ఓన్ గా చదవండి. ఫోర్కాస్టింగ్ ఆఫ్ డిమాండ్ మీరు ఓన్ గా చదవండి. చిన్న డౌట్ సెషన్ పెట్టుకొని దాన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడతో మనకి సెకండ్ చాప్టర్ సమాప్తం, రైట్? కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాల బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆన్సర్ చేయండి. అలాగే నేను రేపు మీకు కొన్ని ఎడిషనల్ బిట్స్ ఉన్నటువంటి, ఓకే, మీకు ఎలాగో ఓకే, మన ఓల్డ్ స్టూడెంట్స్ అయితే కనుక మీ దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి ఎడిషనల్ బిట్స్ చేయండి. న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనీ పే చేసేసి మెటీరియల్ తీసుకొని వెళ్ళండి. అందులో ఎడిషనల్ బిట్స్ ఉంటాయి. అంటే మీకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ మాత్రమే కాకుండా, అంటే మీరు PDF స్క్రోల్ చేస్తే లాస్ట్ లో ఏవో బిట్స్ చెప్పాను కదా, ఆ బిట్స్ కాకుండా మీకు ఇంకో ఎడిషనల్ గా ఇంకో 100-120 బిట్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. సో ఆ బిట్స్ కూడా ఆ చాప్టర్ నుంచి కంప్లీట్ చేస్తే, రైట్, ఇక్కడికి మనకి ఎకనామిక్స్ లో ఒక చాప్టర్ కంప్లీట్ అయినట్టు నాన్న, రైట్? సెకండ్ చాప్టర్ కంప్లీట్లీ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ PDF ఫార్మాట్ లో ఒకసారి మొత్తం సెకండ్ చాప్టర్ మొత్తం చదవండి. వెనకాల ఉన్న బిట్స్ అన్ని కూడా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే రేపు మనం బిట్స్ సెషన్ పెట్టుకుందాం. బిట్స్ వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, రైట్, మనం ఆ డౌట్ సెషన్ పెట్టుకుందాం. సో ఆ డౌట్ సెషన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు బిట్స్ అన్ని ఆన్సర్ చేసి ఉండాలి, రైట్? మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక రఫ్ నోట్స్ పెట్టండి. రఫ్ నోట్స్ అంటే ఎకనామిక్స్ కి, లేకపోతే ఒక ఎకనామిక్స్ ఒక చిన్న బుక్ పెట్టేసేయండి. ఆ బుక్ లో చాప్టర్ 2 బిట్స్ అన్నిటికీ రన్నింగ్ నోట్స్, ఆ నోట్స్ లో ఫస్ట్ నుంచి రాస్తున్నారు అనుకోండి, బిట్స్ ఆన్సరింగ్ వెనక్కి తిప్పేసేయండి. వెనక్కి తిప్పి చేస్తూ చాప్టర్ 2 టెక్స్ట్ బుక్ బిట్స్ నెంబరింగ్ వేసేసుకోండి. 1 2 3 4 5 నెంబరింగ్ వేసేసుకోండి. సో ఇక్కడ 10 బిట్స్ ఆన్సర్ చేసుకున్నారు. సే ADC, ఇలా ఒక 10 బిట్స్ ఆన్సర్ చేసేసేయండి. చేసిన తర్వాత కీతో వెరిఫై చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయో అక్కడ వేసేసుకోండి. 10 బిట్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మీ నోట్సే కాబట్టి వేసుకోండి. 6 మార్క్స్ వచ్చాయి, 7 మార్క్స్ వచ్చాయి. నువ్వు ఏదైనా ఆన్సర్ పెడుతున్నప్పుడు డౌట్ అనిపిస్తే డాట్ పెట్టు. అంటే చీకట్లో రాయేస్తున్నావు, డౌట్ గా పెడుతున్నావు నువ్వు ఆన్సర్, దానికి నువ్వు
డాట్ పెట్టు, రైట్? అలాగా బిట్స్ మొత్తం ఆన్సర్ చేసేసేయండి. తప్పు ఏవైతే ఉన్నాయో ఒకవేళ తప్పుపోయింది కీ చూసుకున్నప్పుడు అక్కడ సి వచ్చింది, డి కాదు సి, ఆ పక్కనే రాసుకోండి. అంటే మీరు నెంబరింగ్ మీరు పెట్టిన ఆన్సర్ టెక్స్ట్ బుక్ కి. సో అంటే నువ్వు ఆన్సర్ కరెక్ట్ అనుకో, రైట్, కీ దగ్గర ఇలా టిక్ మార్క్ పెట్టేసుకుంటావు, ప్రాబ్లం లేదు. నువ్వు ఆన్సర్ డౌట్ గా పెడుతున్నావు అనుకో, ఇక్కడ డి పెట్టావు, ఆన్సర్ డౌట్ చుక్క పెట్టు, కీ దగ్గర టిక్ పడిపోయింది, ఇక్కడ డాట్ ఇక్కడేమో టిక్ మార్క్ ఉంది, అంటే నువ్వు డౌట్ గా పెట్టావు. రివిజన్ టైంలో ఏం చేయాలి, ఒకసారి మళ్ళీ ఆ బిట్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇక్కడ సి పెట్టావు, అది తప్పు. సో తప్పు కాబట్టి ఈ సి దగ్గర ఇంటూ మార్క్ పెడతావు, ఆన్సర్ ఏ అనుకో, ఏ, రైట్? సో ఈ తర్వాత ఏం చేయొచ్చు, ఆ టూ ఇలా ఇంటూ మార్క్స్ ఏవైతే పడ్డాయో ఆ బిట్స్ నువ్వు రివైజ్ చేసుకుంటూ వెళ్తావు. అలాగే లేదా డౌట్ఫుల్ గా ఏవైతే పెట్టావో ఆ డౌట్ఫుల్ అయినా సరే నువ్వు చూసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? రివిజన్ టైంలో ఉపయోగపడుతుంది టెక్నిక్, రైట్? కాబట్టి ఒక బుక్ పెట్టండి, వెనకాల ఇలా నీట్ గా నెంబరింగ్ వేసుకోండి, మీ ఆన్సర్స్ పెట్టండి, తర్వాత కీతో చెక్ చేసుకోండి, రైట్? సో ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసి, రైట్, నాకు ఇవాళ వాట్సాప్ లో మీ వర్క్ అంతా కూడా నాకు ఫార్వర్డ్ చేయండి. టెక్స్ట్ బుక్ ఏవైతే ఆన్సర్స్ చెప్తున్నానో అవన్నీ కూడా, ఆన్సర్స్ పెట్టినవన్నీ కూడా ఫొటోస్ తీసి, రైట్, నాకు వాట్సాప్ చేసేసేయండి. మొత్తం ఇప్పుడు క్లాస్ కి 20 వచ్చారు. సో 20 మెంబర్స్ కూడా ఇవాళ ఈవినింగ్ కల్లా నాకు ఆన్సర్స్ పంపించారు. సార్ టోటల్ 100 బిట్స్ 100 బిట్స్ ఉన్నాయి సార్. దేంట్లోనా? పీడిఎఫ్ లో సార్. అంటే మన ఇన్స్టిట్యూట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 108 సార్. 108 లో మీరు చాలా ఈ పాటికి చేసే ఉంటారు. అంటే టైం సరిపోదు అంటున్నావా? ఎస్ సార్. అంటే సాయంత్రంకి అవ్వదేమో సార్, ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయింది కదా. రేపు మధ్యాహ్నానికి అవుతుందా పని? ట్రై చేస్తాను, ఎక్కువ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను సార్, మ్యాథ్స్ అయ్యేలా. లేకపోతే ఒక పని చేయండి, రేపు అయితే ఎకనామిక్స్ క్లాస్ ఉండదు, ఎల్లుండి డౌట్ సెషన్ పెడదాం. ఓకే సార్. సరిపోతుందా? ఓకే సార్. సో రేపు ఎకనామిక్స్ క్లాస్ లేదు, ఓన్లీ లేదు డౌట్ సెషన్ పెట్టుకుందాం. 50 బిట్స్ వరకు డౌట్ సెషన్ పెట్టుకుందాం పని రేపు. సరే, రేపు ఫస్ట్ 50 బిట్స్ కి డౌట్ సెషన్, ఎల్లుండి నెక్స్ట్ 50 బిట్స్ కి డౌట్ సెషన్. ఓకేనా? క్లాస్ టైమింగ్స్ ఏంటి అనేది నేను మీకు మెసేజ్ చేస్తాను, మెసేజ్ చూసుకుంటూ ఉండండి. ఒక గంట ముందే నేను మీకు క్లాస్ టైమింగ్స్ నేను ఏంటనేది పెడతాను. సార్ నానా అడిషనల్ బిట్స్ లేవు సార్. ఎడిషనల్ బిట్స్ అందరి దగ్గర ఎవరెవరి నేమ్స్ చెప్పండి, లేకపోతే ఎవరెవరి దగ్గర లేదో వాళ్ళు నాకు ఒకసారి ఎడిషనల్ బిట్స్ పక్కన పెట్టేయండి. నేను ప్రెసెంట్ టెక్స్ట్ బుక్ బిట్స్ చేయమంటా, టెక్స్ట్ బుక్ బిట్స్ చేయండి. ఎడిషనల్ బిట్స్ ఎవరికైతే లేవో, కొత్త స్టూడెంట్స్ దగ్గర ఎలాగ ఉండవు నాకు తెలుసు, వాళ్ళు పక్కన పెట్టేసి మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎడిషనల్ బిట్స్ ఎవరైతే లేవో వాళ్ళకి ఒకసారి మెయిల్ పెట్టండి. సెకండ్ చాప్టర్ అసలు ఎవరికి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు సార్. అదే చెప్పారు మీరు? ఎస్ సార్, ఇవ్వలేదు సార్, ఎవరికి ఇవ్వలేదు సార్. సెకండ్ చాప్టర్ ఎడిషనల్ బిట్స్ ఎవరికి ఇవ్వాల, అంతేనా? నార్మల్ బిట్స్ కూడా ఇవ్వలేదు సార్, అసలు బిట్స్ ఇవ్వలేదు సార్. ఇది నేను ఇన్స్టిట్యూట్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో టెక్స్ట్ బుక్ బిట్స్ అనేది. ఎస్ సార్. నేను టెక్స్ట్ బుక్ బిట్స్ అంటే ఏం చెప్తున్నాను, సెకండ్ చాప్టర్ లో లాస్ట్ యూనిట్ డౌన్లోడ్ చేసుకుంటే చివరి పేజ్ లో బిట్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. లేకపోతే ఆ బిట్స్ ఉన్న లింక్, పీడిఎఫ్ లింక్ నేను మీకు పెడతాను, అది డౌన్లోడ్ చేసుకుని లాస్ట్ పేజ్ లో బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్ చేసేసేయండి. రేపు 50 బిట్స్ కి డౌట్ సెషన్, ఎల్లుండి నెక్స్ట్ 58 బిట్స్ కో డౌట్ సెషన్, ఎడిషనల్ బిట్స్ డౌట్ సెషన్ తర్వాత చూద్దాం. ముందు టెక్స్ట్ బుక్ బిట్స్ మీకు పట్టాను వస్తే ఆ తర్వాత ఎడిషనల్ బిట్స్ మనం డైరెక్ట్ గా దేవుడి దేవాల లాక్డౌన్ అయితే క్లాస్ రూమ్ లోనే డిస్కస్ చేసుకుందాం. సార్ లా మెటీరియల్ అది మెయిల్ చేస్తారా సార్? ఒకసారి అదే మెయిల్స్ నాకు వాట్సాప్ పెట్టారా ఎవరెవరు కావాలనేది? సార్ పెట్టాను సార్, ఆల్రెడీ అదే ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ నేను ఈవినింగ్ లో పంపించేస్తాను. స్టాటిస్టిక్స్ ఏదైతే జరుగుతుందో ఒకసారి రికార్డింగ్ స్టాప్ చేస్తాను ఇదంతా.